నా కుటుంబ సభ్యులు నా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారంటే నన్ను వ్యతిరేకిస్తున్నారని అర్థం. నాకు నా నిర్ణయానికి విలువ లేనప్పుడు నేనెందుకు ఇక్కడుండడం? నేనే బానుని తీసుకుని వెళ్ళిపోతాను. అప్పుడు ఎవరికి ఎలాంటి సమస్య ఉండదు. శకుంతల, ఆవేశపడకు. నేను ఆవేశపడ్డం లేదండి, ఆలోచించే చెప్తున్నాను. కుటుంబం అంటే ఒకరి అభిప్రాయాన్ని మరొకరు ఏకీభవించి కలిసి నడవాలి. అలా ఏకీభవించలేనప్పుడు ఎవరి దారి వాళ్ళు చూసుకోవడం మంచిది. శకుంతల, నేను వాళ్ళకి నచ్చ చెప్తాను, సరేనా? అనసూయ, ఇందుమతి, భాను ఇక్కడ ఉండడం వల్ల మీరు ఊహించినట్టుగా ఏదీ జరగదు. మనసులో లేనిపోని అనుమానాలు పెట్టుకోకండి. అది కాదు బావగారు. అమ్మా, ఈ ఇంట్లో పెద్దమ్మ నిర్ణయాన్ని ఎవరూ కాదనడానికి వీల్లేదు. ఆవిడ నిర్ణయం ప్రకారం భాను ఈ ఇంట్లోనే ఉంటుంది. పెద్దమ్మా, ఇంకెప్పుడు మీరు ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతానని అనకండి. ఇప్పటి వరకు మీ నిశ్శబ్దాన్ని ఇల్లు తట్టుకోలేకపోయింది. అలాంటిది మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అంటే ఎవరి వల్ల కాదు. ముఖ్యంగా నా వల్ల అసలే కాదు. ప్రమీల, చూస్తారేంటమ్మా? భాను లోపలికి తీసుకెళ్ళండి, తనకేం కావాలో చూసుకోండి. వెళ్ళమ్మా, వెళ్ళు. శకుంతల, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకోపో, వెళ్ళు. గో సిస్టర్. ఇంకా నిల్చున్నారేంటి? పదండి, పదండి. మీ గో 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 గో.